ఓం శ్రీ మాతే నమః. అందరికీ నమస్కారం అండి. మన హిందువులందరూ పాములను దైవంగా భావించి పూజిస్తారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి ఒకటి. ఈ నెల జూలై 29వ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం. ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథి నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతలను పూజించాలి. నాగపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవి. స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాన్ని వివరిస్తున్నాయి. ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 29వ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది. ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటుగా శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి. ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. విశేషంగా ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గది గోడలపైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు. ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి 2 అగరవత్తులను వెలిగించి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవత విగ్రహాల చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలన్నీ అలాగే మీ మనసులోని కోరికలన్నీ నాగదేవతలకు చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగపంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగదేవతకు నమస్కారం చేసుకోండి. అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి. పుట్ట మన్నును బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్ట మన్నును తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకోండి. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు, లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన నాగుల పంచమి నాడు పదువైన వస్తువులను ముట్టుకోకూడదు. పదువైన వస్తువులు అంటే కత్తులు, కత్తిపీటలను ఉపయోగించకూడదు. కాబట్టి ఈ నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు. ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి. ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు, అలాగే కందిపప్పును వండుకోవచ్చు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రలో వంట చేయకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా కుట్టు పనులు చేయకూడదు. అంటే సూదితో బట్టలు కుట్టకూడదు. అలాగే భూమిని తవ్వకూడదు. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు. అలాగే చెట్లను నరకడం కానీ చెట్ల ఆకులను తుంచడం కానీ చేయకూడదు. ఈ నాగుల పంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్ర చదివితే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి.
మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్. మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ నాగుల పంచమి నాడు 12 రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం గురించి విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసొస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో 12 నాగులను పూజించడం వీలు కుదరదు. కాబట్టి నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ 12 దేవతలను నాగదేవతల పేర్లను చదవండి. ఆ పేర్లు ఏమిటంటే అనంద, వాసుకి, శేష, పద్మ, కద్రు, తక్షక, కాళియ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖచూడ. ఈ 12 రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి. ఎందుకంటే ఈ 12 మంది నాగుల శక్తి జ్ఞానానికి, సిరి సంపదలకు, కుటుంబ రక్షణకు ప్రతికూలంగా నమ్మకం. ఇక ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం. కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకును తినండి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి. మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు. ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న కరిగించకూడదు. పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈ నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ నాగుల పంచమి రోజునే వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది. అలాగే ఈ నాగుల పంచమి నాడు శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది. సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగుల పంచమి రోజున వివాహం చేసుకున్నాడు. కాబట్టి నాగుల పంచమికి చాలా శక్తి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.